ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయుటకు దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం 1 నుండి 32వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమాయ జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడోవాడు, షాకారు నాలుగోవాడు, నేతనేలు ఐదోవాడు, అమ్మియేలు ఆరోవాడు, ఇషాకారు ఏడోవాడు, పెయుల్లెతై ఎనిమిదోవాడు. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలుడయుండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు. బలాజులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్య. ఒబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62. వారు తమ పని చేటులో మంచి గట్టివారు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆలయ పనివారు, టెంపుల్ వర్కర్స్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దావీదు ఆలయానికి ద్వారపాలకులు నియమించాడు మరియు ప్రతి ద్వారం వద్ద కాపలా కాయటానికి ఆయన ఎవరు కాపలా కాయలు నిర్ణయించడానికి చీట్లు వేసినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. పవిత్రమైన ఆలయంలోకి అపవిత్రమైన వ్యక్తి ఎవరు ప్రవేశించకుండా చూసుకోవడానికి ఆయన నలువైపులా తూర్పు, పడమర, ఉత్తర మరియు దక్షిణ ద్వారాల వద్ద ప్రతిరోజు 24 మంది పురుషులు కాపలా ఉంచబడినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడానికి ముందు నమ్మకంగా చూసుకున్నటువంటి ఒబేదెదోమును దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. అతన్ని దేవుని ఆలయ పవిత్రతను కాపాడడానికి, సహాయం చేయడానికి దక్షిణ ద్వారం కాపలాదాగా ఉండటానికి నియమించాడు. ఆలయ ఖజానాలను మరియు అంకితమైన బహుమతులను పర్యవేక్షించడానికి దావీదు అధికారులను కూడా నియమించాడు. కొంతమందికి ఇశ్రాయేలు న్యాయాధిపతులుగా మరియు అధికారులుగా పనిచేస్తూ బాహ్యమైన విధులు కూడా కేటాయించబడ్డట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే మొదటి 19 వచనాల్లో ఆలయం లోపలికి మరియు బయటికి వెళ్లే వారి ద్వారా దేవుని యొక్క ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చూసేందుకు ఆలయానికి వెళ్లే అన్ని ద్వారాలు మరియు మార్గాల వద్ద ద్వారపాలకులు ఉంచబడ్డారు. నేడు క్రీస్తు కారణంగా మన శరీరాలు కూడా దేవుడు నివసించే పవిత్రమైన దేవాలయాలుగా మారినవి. 1 కొరింథీ 6:19లో మనం ఈ విషయాన్ని చదవగలం. మన దేహములు దేవునికి ఆలయమై ఉన్నవని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం అపవిత్రమైనటువంటి ఆ స్థితిలో ఉండకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగి ఉండి అప్రమత్తంగా ఉంటూ మన శరీరాల్ని కాపాడుకోవాలనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అపవిత్రమైనది ఏది మన లోపలికి రాకుండా మనం చూసుకోవాలనేది దేవుడు మనకు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. 29వ వచనం నుండి 32వ వచనం వరకు మనం గమనిస్తే, మనం చేసే ప్రతి పని పవిత్రమైన రీతిలో చేయాలి అని దేవుడు కోరుతున్నాడు. లేవీలకు ఆలయ సంబంధిత విధులు మాత్రమే కాకుండా న్యాయపరమైన, పరిపాలనపరమైన మరియు పన్ను బాధ్యతలు కూడా వారికి అప్పగించబడ్డాయి. ఎందుకంటే ఈ పనులు కూడా దేవుని దృష్టిలో పవిత్రమైనవిగా పరిగణించబడ్డాయి. దేవుడు అన్ని కూడా సవ్యంగా, పవిత్రంగా, న్యాయంగా ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం చేసే ప్రతి పని దేవునికి నమ్మకంగా చేస్తూ పరిశుద్ధంగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదివారం చేసే సేవ మరియు బైబిల్ అధ్యయనాలు మనం చేయగల పవిత్రమైన పని మాత్రమే కాదు, కానీ వాస్తవానికి పరిపాలనతో సహా దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి అవసరమైన అన్ని పనులు పవిత్రమైనవని లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని కొరకు చేసే ప్రతి పని కూడా పవిత్రమైనదిగా మనం ఎంచాలి. మనం పవిత్రంగా ఉంటూ ఈ యొక్క పరిశుద్ధమైన పనిలో పాలు పొందాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒబేదెదోము అతని ఇంటివారు దేవుని చేత దీవించబడ్డారు. వారు దేవుని పనిలో నమ్మకంగా జీవించాలనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజున మనందరం కూడా దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన మనల్ని తన కొరకు, తన పనివారిగా జీవించాలని కోరుతూ ఉన్నాడు.
కాబట్టి మనం ఆదివారం దేవుణ్ణి ఆరాధించడం అదొకటే మన పని అని, అదొకటే పవిత్రమైనదని తలంచి ఊరుకోకూడదు. కానీ మనం ప్రతి దినం కూడా దేవుణ్ణి నమ్మకంగా సేవించాలి. మనం చేసే ప్రతి పని, ఆలయ నిర్మాణం కొరకు, దేవుని రాజ్యాన్ని నిర్మించడం కొరకు చేసే ప్రతి పని కూడా పవిత్రమైనదిగా ఎంచి నమ్మకంగా ఈ యొక్క పనిలో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు, దేవుని యొక్క పనిలో పాలు పొందినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన ఇంకా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుంటాడు అనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా మన జీవితాల్లో ప్రతిదినం దేవుణ్ణి సేవిస్తూ ఆయన మహిమపరుస్తూ మన జీవితాలు దేవునికి ఎంతో మహిమకరంగా ఉండేటట్లుగా చూసుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. అటు కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లుగా దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవా, నీకు వందనాలు. మాకు అప్పగించబడినటువంటి విధులలో మేము నమ్మకంగా ఉండి పని చేయడానికి సహాయం చేయండి. మేము చేసే ప్రతి పనిలో నీ రాజ్యానికి నాయన మేము నమ్మకంగా ఉండుటకు మాకు కృప చూపమని, నీ రాజ్యాన్ని నిర్మించట్లో మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకొనమని, మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడును కాక. ఆమేన్.